ఒకరికి పక్క వకీలు చేస్తారు, ఒకరికి పక్క మనిషికి రకరకాలుగా మరి గమ్మత్తు చేస్తారు. अरे बेटा, అరే ఆడికి పోయావురా? అరే నీకు కోసం తిరిగి తిరిగి కాళ్ళకు బొబ్బలకు వచ్చే, కళ్ళకు మంటలకు వచ్చే, కడుపుకు నొప్పికి వచ్చే. అరే ఈ పల్లె పల్లెలు అనక, ఈ పక్క పట్ల అనక, తిరలారనక, తేర్లు అనక, తీర్థాలనక ఎల్ల చోట్ల ఎదుకు సిరికి ఎదుకు ఎక్కాను బేట. దాదాల తెలియకనే తిరిగి తిరిగి ఎక్కడ కూర్చున్న నాది పేట లేదు ఇది కొండ కొనకొండ దొనకొండ నడుమ గజ్జల. అరే ఎక్కడ చూసిన నాది పేట లేదు. గుడివాడ కాశీపేట కలకత్తా. అరే ఎక్కడ చూసిన నాది పేట లేదు. చూసిన నాది పేట లేదు. తెలియకనే అమ్మ చూసా
చూచారా చూచారా చూచారమ్మా నా అమ్మ చూచారా ఊళ్ళు ఊళ్ళు తిరిగి కాలు వరకు పోయే కళ్ళు రాకపోయే కాన రాకపోయే నా అమ్మ గుంటూరు మైసూరు నాకు చూచారా అయ్యా స్టేజ్ మీద దయచేసి మొత్తం ఎక్కారు. అబ్బాయి పిల్లలు దగ్గర అవతల టీవీ తీస్తుంటే ఈసీ యూట్యూబ్ బ్రహ్మమయ ఇంత పిల్లలు సవరాలు చెప్పంగా జ్ఞానం పప్పుకు పావాలు తప్ప నందమయ గురు నందమయ ఆనందమే పర బ్రహ్మమయ చూడు తిన్నంగా వరసలే తప్పంగా పిల్లలు ఒరి కూడా తిన్న ఒక్కొక్క పురుషుడికి ఏడుగురు భార్యలు ఎంటబడే కాలం వచ్చిందయ్యా నందమయ గుడు నందమయ ఆనందమే పర బ్రహ్మమయ బాలోజీ వైతల బాల కత్తి కాడ కడుపున గొర్రె పుట్టేనయ్యా గొర్రెలాదినవాడు గోయింద కొడతాడు బర్రెలాదినవాడు వస్తాడయ్యా నందమయ గుడు నందమయ ఆనందమే బ్రహ్మమయ ஒரு கோடோதி நல்ல வரசలు ఒక్కొక్క పుట్టుకు ఏడుగురు వారు ఎంత బడి కాలం వచ్చిందయ్యా నందమయ నందమయ ఆనందమే పర బ్రహ్మమయ అక్కలకి పీటలు కోడలకి మంచాలు మామ నెత్తిన ముద్దు పెట్టారయ్యా ఆనంది వస్తుంది పడిపడి చూరండి మిల్లునయ్యా నందమయ గుడు నందమయ ఆనందమే పర బ్రహ్మమయ
చెప్పిన మాట అడిగొండైతుంది తల్లిదండ్రులయ్యా నందమయ్య గొడు నందమయ్య ఆనందమే పర బ్రహ్మమయ్య ఇంకెంత పిల్లలు ఇక పుట్టేవారంతా ఇక పెరిగేవారంతా ఎంపల చెట్లకు దూకులు చేస్తారయ్యా తాటి చెట్టు మీద తావేలి పట్టంగా తల్లి పిల్లలకి నందమయ్య గొడ్డు నందమయ్య ఆనందమే పరబ్రహ్మమయ్య. ఆగు మహారాజ్, నీకు మెట్ట వేదంతా బాగా తెలిసినట్టుంది. నా చేయి చూసి చెప్పు మహారాజ్. నీ సేజి సాయిబు నీ సేజిత్తే ముందు నీ ముఖం చెప్తేనే తెలుస్తుంది. చెప్పు మహారాజ్. మైక్ మైక్ ఏడు కొండల ఎంకటి రవణ జగత్ మంగమ్మ తల్లి రావాకు తప్పిన వరము తప్పకు పొన్నూరువో గుంటూరు మత్తాను సామిరా పొన్నూరువో ఆంజనేయుడు పట్లపాటియే గైజ సామిరా వాకు తప్పిన వరము తప్పకు ఓర దేవత పోలే రమ్మ గ్రామ దేవుడు రాముడున్నడు ఇంటి దేవుడు వీరుడున్నడు. సోదమీనికి రమ్మంటావా తలగమంటవా చెప్పరమల్లా చేతుల రేఖ బాగా ఉన్నది రేఖలు బాగా ఉన్నది అన్నం పెట్టే దాతలున్నారు ఇంతగల్ల ఈ తలములోననే రామ చిక్కులే జరుగుతున్నది ఏమి చిక్కులని అడుగుతుంటున్నా సాధు గారినే చెప్పమంటిగా సాధు కన్నవా రమ్మ కన్నవా నాలో నా జీవి కన్నవా రాజుకైతేనే కష్టమెత్తుతా రమ్మకైతేనే కమ్మ చూపు నాలో గాల ఎంతగల్ల ఈ తలములో ఎంతగల్ల ఈ జీవికి మటుకే రామ చిక్కులే జరుగుతున్న ఏమి ఇంతగల్ల ఈ జీవికి మటుకే రామ చిక్కులే జరుగుతున్నది చిక్కులు దొలిగే పంతమున్నది సాధు గారిని నేను చెప్పిన తెలుసుకున్నారా నీకు వచ్చినా పర్వాలేదు ఆగు మహారాజ్. సాయిబు నీకు తూర్పిల్లి పరంటి వెళ్ళిందా ఆగు మహారాజ్. మైక్ మైక్. సాయిబు నీకు తూర్పిల్లి పరంటి వెళ్ళిందా ఎందుకు మహారాజ్? ఆ రెండేళ్ల మధ్యలో నొగ మంచమని ఇళ్ళ క్లాస్ పడుకున్నావు సాయిబు. ఎప్పుడు మహారాజ్? ఆదివారము అమావాస నిట్ట మధ్యాహ్నము 12 గంటల 15 సెకండ్ల సాయిబు అనుకున్నాను మహారాజ్. ఏం జరిగింది పోయ్? మీ అత్తగారింట్లో ఆడపిల్లిందా సాయిబు? ఉంది మహారాజ్. మీ ఇంట్లో మా పిల్లింది సాయిబు? ఉంది మహారాజ్. అవి రెండు మసలాడేటప్పుడు చూసావు సాయిబు? అది మస్కలాడు అంటే ఏంటిది పోయ్? అదే ఒకదాని ఒకటి ఎక్కడం సాయిబు. అయితే మస్కలాడు అట్టయితే మా మండుకోవాలని ఎక్కుతుంటే చూసినా మహారాజ్. ఏం జరిగింది పోయ్? ఆ కర్మ నీకు పట్టిందయ్యా రామనందన సీతారామ పొదులు చెప్పే సాధులమయ్యా రామనందన సీతారామ అవనెట్టే ప్రసన్న జౌతా రామనందన సీతారామ అర్థగిస్తే అర్థం జౌతా రామనందన సీతారామ కానిగిస్తే కర్మ జౌతా రామనందన సీతారామ
బియ్యం రామనందన సీతారామ సరళ చిత్తడు తగరాబొట్టు రామనందన సీతారామ బాబు కేజీ పంచదార రామనందన సీతారామ అత్తకే బాబు నెయ్యి రామనందన సీతారామ తమ్మిడి వద్దు ఆగు మహారాజ్. 5 సార్లు భీమన్న ఏంటిది ఓయ్? పాసాని సాహిబు మైక్ ఈ పాసం ఈ ఊర్లో ఎవరికి పెట్టలేదా? కాదు సాహిబు పాసానికి ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి సాహిబు చెప్పు మహారాజ్. నాలుగాళ్ళ జీవి ఒకటి రామనందన సీతారామ నల్ల కోడి పెట్ట ఒకటి రామనందన సీతారామ 5 కాయల నాటు రామనందన సీతారామ పావతులము బంగా కావాలి రామనందన సీతారామ ఇసుము నాకు తమ్మిడి వద్దు రామనందన సీతారామ ఆగు మహారాజ్. 4 కాళ్ళ జీవం అంటే ఏంటిది ఓయ్? నల్లటి మేకపోతే సాహిబు మేకపోతే ఎవరికి, కోడి పెట్టే ఎవరికి? మేకపోతే నాకు కోడి పెట్ట నీకు సాహిబు 5 చేసాల్సి మంది బంగాకి ఎవరికి, నాటు సారా ఎవరికి? సారాయి నాకు బంగాకు నీకు సాహిబు ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి సాహిబు చెప్పు మహారాజ్. 9 కొబ్బరికాయలు ఒకటి రామనందన సీతారామ 5 చెప్పుల ఎండు రామనందన సీతారామ 12 మూల చైను ఒకటి రామనందన సీతారామ దమ్ము నాకు దమ్మిడి వద్దు రామనందన సీతారామ 12 చేలు అంటే ఏంటిది మహారాజ్? తెల్లటి పారగొట్ట సాహిబు ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి సాహిబు చెప్పు మహారాజ్. 4 కులాల దారము ఒకటి రామనందన సీతారామ 5 రంగుల ముగ్గు ఒకటి రామనందన సీతారామ 400 రామనందన సీతారామ నడుము 4000 రామనందన సీతారామ ఇసుము నాకు దమ్మిడి వద్దు రామనందన సీతారామ ఆగు మహారాజ్. ఇవన్నీ ఎందుకు ఓయ్? అవి తర్వాత కానీ చదువుతా కానీ సాహిబు నీకు ఇంటికి సందుందా? ఎందుకు మహారాజ్? సందుకు గొంతుందా? ఉంది మహారాజ్. ఎందుకు మహారాజ్? వచ్చిందో పోకూడదు పోయిందో రాకూడదు సాహిబు పోతే ఏమైనా తీసుకెళ్తావా? ఈ మూటములు సర్దుకొని పోతా సాహిబు మూటా ముళ్ళ చదువుకొని సందుని పోతావు. అక్కడ దొంగలని ఒక్క తన్ను తన్నితే గొంతులో పడతా సాహిబు అక్కడ గుబ్బెక్కిమన్నది 10 మంది లేచి 10 తన్నులు తత్తే వాకిట్ని పడి ఊరికి కొత్తరాని చేరుతా సాహిబు అక్కడేం చేస్తావు? పాచేస్తా సాహిబు ఎవరిని? ముగ్గుని సాహిబు ఎవరిని? మన ముగ్గురినా? కాదు సాహిబు ఇక్కడ వేసిన ముగ్గుని తీసుకెళ్ళి అక్కడ పాచేస్తా సాహిబు ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. అప్పుడేం జరుగుతుంది ఓయ్? నీ జటము వదిలే మఠము పడతావు రామనందన సీతారామ ఊరిపింట్లో నువ్వే వంటూ రామనందన సీతారామ నేనే వంటా రామనందన సీతారామ ఊరుకు మళ్ళీ దండం పెట్టు రామనందన సీతారామ నేనే ఆగు మహారాజ్. యాడికి పోతున్నా? నా కొడుకుని చూపిస్తానంటివి. సాహిబు నీ కొడుకు ఏమని అంటాడా? నాకు తెలవదు. అదేం సాహిబు? అరే నాకు తెలవదు సాహిబు పూర్తిగా తెలిసిన వాళ్ళకైనా చెప్పొచ్చు, పూర్తిగా తెలియని వాళ్ళకైనా చెప్పొచ్చు సాహిబు. నీలాంటి మధ్య రకాలు చెప్పాలంటే ఆ బ్రహ్మ వల్ల కానీ కాదు. అది ఓహో బ్రహ్మ అంటాడా సాహిబు నీ కొడుకు? అది మహారాజ్. ఎక్కడైనా ఎత్తకపోయావా? అరే దీనికి చూడు సాహిబు నీ బామర్ది చూపి. అరే దీనికి చూడబోయ్. అదే అరే కింద దానా పైన పొస. అరే ఇవాళ డబ్బులు ఎందుకు రాతున్నాయి కింద ఇచ్చిన కానీ సాహిబు అదేం సాహిబు? పైన పొస
అదేం సాహెబు కింద దందాన్ని ఎందుకు పైన పుష్పించాను సాహెబు? కింద గాడి జోరు పైన పాడి జోరు. అదేం సాహెబు? గిజ్జిగాడిపోతావు. పోతి చూడబోయ్. ఓ రైలు బండి సాహెబు. అది మహారాజ్. ఎక్కి ఎక్కడ పోయావు సాహెబు? అరే విజయవాడ గిజ్జిగాడు పోయాను. ఓహో విజయవాడ పోయావా సాహెబు? గిజ్జిగాడు పోయాను. అక్కడ ఎవరిని అడిగావు సాహెబు? అరే కొండ మీద చూడు నీ అమ్మ. ఏ సాహెబు కొట్టానంటే మూతి పనులు రావుతాయి. కొండ మీద చూడు నీ అమ్మ. ముక్కు బండి చక్రం పెట్టుకుని ఉండొచ్చు. ఓహో కనకదుర్గంకి వెళ్ళావా సాహెబు? అది మహారాజ్. మరి ఏమని అడిగావు సాహెబు? కనకదుర్గ నాది బేటను చూసావా అని అడిగాడు మహారాజు. మరి ఏమన్నా సాహెబు నీవా? హరే బేట అరే అల్లా సాహెబు హరే పీరు నీది నా బేట నాది కనపలేదని చెప్పింది మహారాజు. మరి అక్కడికి ఎత్తకపోయావా? హరే అక్కడ పడలే. అదేలే తిరిగి తిరిగి ఆ కిట్లో పడి ఉంటావు సాహెబు. అరే నీకు పడా నీ అబ్బకు పడా అబ్బకు పడా బోచడికే సాహెబు మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. ఎక్కడ ఎక్కడైనా ఎత్తకపోయావా సాహెబు? ఎక్కడైనా ఎత్తకపోయావా? అరే కిందికి చూడు. దాని కొండలు అరే 7 కొండలకు 3 పంగనామాలు ఉంటాయి చూడబోయ్ సాహెబు. 7 కొండలకు ఎవరన్నా పంగనామాలు పెడతారా సాహెబు? అరే అయ్య మొఖానికి. నా మొఖాన్ని ఏముంది సాహెబు? అరే అయ్య మొఖానికి చూడబోయ్. ఓహో వెంకటేశ్వర స్వామి సాహెబు. అది మహారాజ్. మరి అబ్బో అక్కడికి పోయావని మాట. పోయాను మహారాజ్. మరి ఏమని అడిగావు సాహెబు అక్కడ? అరే వెంకటేశ సాహెబు నోరు ఇదేం సాహెబు నా నోరు మొత్తం? నువ్వు నోరు మూటవద్దు నాకు నోరు మూసే. ఎట్టగా సాహెబు మేము వెంకటేశ్వర స్వామిని అంటాం కనుక నువ్వు అరే అన్నావు కాబట్టి నోరు మేము అన్నాం సాహెబు. అరే వెంకటేశ్వర నాకు బాగద్దు పోయి. ఎట్లా అయ్యాడు సాహెబు? అరే భీమి నాంచారం తీసుకెళ్ళాడు పోయి. ఓ బీబీ నాంచారం తీసుకునే వల్ల నీకు బామర్ది అయ్యాడా సాహెబు? అది మహారాజ్. సాహెబు మరి నీ కొడుకుని చూపిస్తా నాకేమని దీనికి ఇస్తావు డబ్బులు? ఏమని చేతికి పచ్చిపాతం వచ్చిందా? నీకు రాలా సాహెబు వెనుక మీటు. అరే ఇట్లా అంటే ఏంటిది పోయి? డబ్బులు సాహెబు డబ్బులు. అరే నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర దుడ్డు ఉంది. తీసపోయి నీ పాతింట్లో పెట్టుకో. నీ బామర్ది పెట్టి సాహెబు. అరే ఎక్కడ నెత్తకపోయా? ఆగు మహారాజ్. నాది కొడుకుని చూపెడితే నీకు పుండు పడుతుంది పోయి. సాహెబు నీకు ఏం వ్యాపారం చేస్తావు సాహెబు? అరే కోడి పొచ్చు ఉల్లి పొట్టు. అయ్యా మంచి వ్యాపారం చేస్తున్నావు. నేను మంచి మాట చేస్తా తింటావా సాహెబు? చెప్పు మహారాజ్. మంచి పేరు తీసుకో. మంచి వ్యాపారం చేయి సాహెబు. అరే మా గాలిమా ఆ వ్యాపారం చేసేది. అబ్బో బావర్తులు మంచి బడబడరా చేస్తారనమాట. అవును మహారాజ్. మాది వ్యాపారకేమో పోయి బడా వ్యాపారం పోయి. ఆగు మహారాజ్. మహారాజు నాది కొడుకు చూపిస్తా. అరే నీకు పొట్టు పోసి పైన కట్ట పెడతా సాహెబు. ఒక పైన మంచి బండ చూసి పెట్టి సాహెబు. బరువుగా ఉంటుంది. మంచి కొన్నాళ్ళకే రామచంద్ర సామాజిక కట్టలిల్లుందే చిలుక కట్టలిల్లుందే చిలుక. పట్ట నలుగురు నీ జంట 10గురు జంట ఎవరు చిలుక. కట్టలే చుట్టాలు కాడువే బంధువులు కనతల్లి ఎవరే చిలుక. నీకు కనతల్లి ఎవరే చిలుక. జన్నాలు బతికిన ఏమి బతుకు కొన్నాళ్ళకే రామచిలుక. మోనాల ముచ్చటి ముడిచారు కలిసారు ముందు గట్టిగా నువ్వు ముందు
జై వీరబ్రహ్మకు జై జైలో. చిగురు స్వామికి జై జైలో, జై వీరబ్రహ్మకు జై జైలో. తల్లివి నువ్వే, తండ్రివి నువ్వే, గురుడవు నువ్వే, దైవము నువ్వు. తల్లివి నువ్వే, తండ్రివి నువ్వే, గురుడవు నువ్వు, దైవము నువ్వే. నువ్వు తప్పక ఎతరులు లేరు, నిన్నే నమ్మి తిని మమోబోకుమా. సాయిబు జై వీర బ్రహ్మ జై, గోవింద మామ జై. జై వీర బ్రహ్మ జై, గోవింద మామ జై. జై వీర బ్రహ్మ జై, గోవింద మామ జై. జై వీర బ్రహ్మ. అరే ఎంత సిక్కిపోయావురా పక్క. అరే బేట అంత సిక్కిపోయావురా. అరే నీకు చిన్నప్పుడు లడ్డులు తెచ్చి పిసికి పిసికి పెట్టాను కదరా సాయిబు. పోయ్. అరే బేట, అరే ఏనుగండి మీ అమ్మ పీనికలాగా అయిందిరా. సాయిబు డబ్బులు ఇస్తాను నా కొడుకు కనపడకనే అలాడుతూ నీ దుడ్డుకు వచ్చిందంట. అరే బేట, కళ్ళు లోపల పోయా, పళ్ళు బయటికి వచ్చే. సాయిబు డబ్బులు. అరే నాకు కొడుకుని చూపెడతా, నీకు దుడ్డు ఇస్తానన్నా. ఓరి అవ్వ సాయిబు, అంత మోసం చేసావా? అరే బేటా, అరే హిందూ మతం చాలా హీన మతం. హిందూ మతం చాలా హీన మతం, ఎందుకు బడితిరా వ్యక్తి మతం. అరే బేటా, పైన పోయే గరుడ పక్షం, పైన పోయే గరుడ పక్షానికి కోడి పిల్లల తిన్నా. అరే బేటా, హిందూ మతం చాలా హీన మతం. అరే బేటా, పుట్టలోనే నాగుమయ్యను మొక్కేరురా. పుట్టలోనే నాగుమయ్యను దేవుడని మొక్కేరురా. నాగుమయ్య మనుషులను కాటేసునా. అందుకని బేటా, అరే బేటా, గుడిలో ఉన్న రాతి బొమ్మ, రాతి బొమ్మ దేవుడైతే రాజులను చెదమింగునా. అందుకని బేటా, హిందూ మతం గరుకుచారే బాబా. ఎంత మాత్రం వీర బ్రహ్మేంద్ర స్వామి పాదాలు వదిలి రాజాలను బాబా. అరే బేటా, నాగముద్ది 4 కట్లు, పుల్లముద్ది 3 కట్లు, ఎల్లముద్ది 3 కట్లు. అరే మూట్ల మూట్ల కట్టి దత్తలకి వేసాము. మీ అమ్మ పేక లేకపోయి, నేను ఏకలేకపోయి, ఒకసారి కమ్మలు పెట్టి ఒకసారి దుడ్డుకు బట్టి ఇట్ట ఏకవలే. ఏకేకు చిత్తయా దురేకు చిత్తయా, అమ్మ కవలకు పెట్టి పాకేకు చిత్తయా, ఏకేకు చిత్తయా దురేకు చిత్తయా.
దూదిరా నాలుగు కట్ల దూదిరా అబ్బ దూదిరా మూడు కట్ల దూదిరా నాలుగు కట్ల 7 కట్ల దూదిరా అంతా పాకే కూర్చుంటాయా గుంటూరు దుదిరా గుప్తమైన దుదిరా జపాడ దుదిరా దదమైన దుదిరా ఏకే కుచుతయా దుదే కుచుతయా అరే గరుకు జారే బాబా బాబా ఎంత మాత్రం రజాలను బాబా నువ్వు రాకపోతే నీ అమ్మని పిలుస్తా అజయ్ బేబీ అజయ్ బేబీ ఇదరా నాదా అజయ్ బేబీ నాదా వీడికి అంత చెప్పే వినుకోలేదు చెప్పి చూడు వింటే విన్నాడు వినకపోతే మన అలా దేవుడు సల్లంగా ఉంటే రేపు తెల్లారేపాడికి ఈ డబ్బలాంటి చిత్తుర్ని తెల్లారేపాడికి 99 మంది పుట్టిస్తా కరుకు జాగి నాదా కుమారుడు నేను బతిలాడి తీసుకొచ్చేదను ఇక నువ్వు ఇంటికి వెళ్ళము